రెగ్యులర్ ప్రాక్టీస్లోనే మేము ఏపీ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఫండ్స్ రైజ్ చేయాలని చూసాం. ఆ రోజు నుంచి వీళ్ళ అక్కసు బయటపడడం మొదలైంది. ఏ రోజైతే మేము జీవో ఇచ్చి ఎంట్రస్ట్ చేశామో, ఇన్వెస్టర్స్లో విపరీతమైనటువంటి స్పందన వచ్చిందో, వెంటనే ఉదయ్ భాస్కర్ అనేటువంటి ఒక వ్యక్తిని తెర ముందుకు తెచ్చారు. ఎవరి ఉదయ్ భాస్కర్ అంటే ఎవరో ప్రైవేట్ కంపెనీలో విప్రోలో పనిచేస్తున్నాడు, ఎక్కడో జర్మనీలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అడ్రస్ అయితే హైదరాబాద్దే ఉంది కానీ జర్మనీలో పనిచేస్తున్నాడు. ఈ ఉదయ్ భాస్కర్ అనేటువంటి వ్యక్తిని తెర ముందుకు తెచ్చారు. ఈయన చేత ఒక 200 మెయిల్స్ పెట్టించారు. ఈయనకి వైఎస్ఆర్సీపీ లింక్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రొఫైల్ ఉంది, ఉదయ్ భాస్కర. డైరెక్ట్గా వాళ్ళ ప్రొఫైల్ తోటి 200 పైన చిలుకు కంపెనీలు, మాకు తెలిసింది 200 పైన నేషన్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ ఉన్న ప్రతి ఇన్వెస్టర్కి ఆంధ్రప్రదేశ్లో ఈ బాండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొద్దండి, ఇది ప్రమాదకరమని రకరకాలుగా వాళ్ళు ఈమెయిల్స్ పెట్టారు. మేము అధికారంలో లేకపోతే రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికైనా వెనుకాడం నే ధోరణి ఈ మధ్యకాలంలో రాజకీయ పార్టీల్లో బాగా పెరిగిపోయింది. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నిటికంటే ముందుంటుంది. తాజాగా కూటమి ప్రభుత్వం ఏపీలో బాండ్లు రిలీజ్ చేసి డబ్బులు మొబలై చేయాలనుకుంది. దాన్ని అడ్డుకోవడానికి వైసీపీ వాళ్ళు చేసిన ప్రయత్నాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఏ స్థాయిలో చేశారు ఈ ప్రయత్నాలు అంటే, వీళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టాలి ఈ రకమైన పనులు చేసినందుకు అని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నిన్న డిమాండ్ చేశాడు. వివరాలు ఏంటంటే, ఏపీ స్టేట్ మైనింగ్ కార్పొరేషన్ ద్వారా బాండ్లు రిలీజ్ చేసి 9,000 కోట్ల రూపాయలు సేకరించాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం తలపెట్టింది. అయితే ఈ ప్రయత్నం సక్సెస్ కాకూడదు అని చెప్పి వైసీపీ వెనక చాలా ప్రయత్నాలు చేసింది. ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టొద్దు అని చెప్పి ఒక అజ్ఞాత వ్యక్తి 200కి పైగా ఈమెయిల్స్ని చాలా ప్రముఖ కంపెనీలకు పంపించారట. ఎవరైతే సాధారణంగా ఇటువంటి బాండ్లను కొంటారో, ఈ విషయాన్ని స్వయంగా పయ్యావుల కేశవ గారే చెప్పారు నిన్న. ఈ అజ్ఞాత వ్యక్తి పేరు ఉదయ భాస్కర్ అని, ఇతను విప్రోలో పనిచేస్తాడని, ప్రస్తుతం వేరే దేశంలో విప్రో కోసం పనిచేస్తున్నాడని, ఇతను వైసీపీ అభిమాని అని కూడా చెప్పాడు. ఎందుకంటే ఆ విషయాన్ని ఈ ఉదయ భాస్కర్ అనే వ్యక్తే సోషల్ మీడియాలో స్వయంగా రాసుకున్నాడు. అంతటితో ఆగల, ఈ బాండ్ల మీద ఏపీ హైకోర్టులో కేసు వేయించారు వాళ్ళ పార్టీ నాయకుడు లేళ్ల ఆపిరెడ్డితోటి. ఇవన్నీ చేసినా కూడా ఈ బాండ్లు మార్కెట్లో బాగానే కొనుగోలైనవి, ఓవర్ సబ్స్క్రైబ్ అయిందని చెప్పి పయ్యావుల కేశవ్ గారు చెప్తున్నారు. కాకపోతే 4 రోజుల్లో అవ్వాల్సిన పని వైసీపీ వాళ్ళు వెనక నుంచి ఈ రకంగా అడ్డుకోవడంతో 15 రోజులకు పైగా పట్టింది ఈ ప్రక్రియ అంతా అని చెప్పాడు ఆయన. ఎందుకంటే వీళ్ళు కంప్లైంట్ చేస్తే మరి సెబీ, ఆర్బీఐ ఇట్లాంటి వాళ్ళంతా కూడా మళ్ళీ ఒకసారి మొత్తం పరిశీలిస్తారు కదా, దానివల్ల కొంచెం డిలే అయిందట. ఏపీఎండిసి ద్వారా, అంటే మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ బాండ్లు రిలీజ్ చేయడం మీద వైసీపీ వాళ్ళు చాలా రోజుల నుంచి విమర్శలు చేస్తున్నారు. ఏంటి వాళ్ళ విమర్శ అంటే, ఈ ఖనిజ తవ్వకాల మీద వచ్చే ఆదాయం మొదట ఈ బాండ్లను ఎవరైతే కొనుగోలు చేశారో ఆ కొనుగోలుదారుల చెల్లింపులకి వెళ్ళాలి. ఫస్ట్ ఛార్జ్ అంటారు, ఆదాయం రాగానే ఫస్ట్ వెళ్ళాలి. అంటే ఇది గ్యారంటీ ఇవ్వడం లాంటిది. అట్లా వెళ్ళాలని చెప్పి ఇందులో ఉంది. అట్లాగే ఏపీలో ఖనిజ సంపద మీద కూడా వాళ్ళకి హక్కు కల్పించారు అని చెప్పి వైసీపీ చాలాసార్లు విమర్శలు చేసింది. దీని మీద మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టాడు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎక్స్లో చాలా పెద్ద పెద్ద పోస్టులు పెట్టాడు ఈ అంశం మీద. ఇదంతా రాజ్యాంగ విరుద్ధం, నిబంధనల ఉల్లంఘన అని చెప్పి రాశాడు ఆయన. అంతేకాదు, రాజ్యసభలో ఫైనాన్స్ కమిటీలో వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి సభ్యుడు. దాన్ని ఉపయోగించుకొని ఆ ఫైనాన్స్ కమిటీ ద్వారా పార్లమెంట్లో సెబీకి, ఆర్బీఐకి కంప్లైంట్లు కూడా ఇప్పించారు. సో ఆ రకంగా ఎట్లాగైనా సరే ఏపీ గవర్నమెంట్కి
ఈ 9,000 కోట్ల రూపాయలు అప్పు దొరకకూడదు అని చెప్పి వైసీపీ విశ్వ ప్రయత్నం చేసింది, కానీ సాధ్యం కాలేదు. గమ్మత్ ఏంటంటే ఇదే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ బీవరేజెస్ కార్పొరేషన్లో దాని ద్వారా లోన్లు తీసుకుంది. ఎట్లా తీసుకుంది? ఆ కార్పొరేషన్లో రాబోయే 25 ఏళ్లలో వస్తుందని అంచనా వేసినటువంటి ఆదాయాన్ని చూపెట్టి నెక్స్ట్ 25 ఇయర్స్లో ఇంత ఆదాయం రావచ్చు. బీవరేజ్ కార్పొరేషన్ అంటే లిక్కర్ అమ్మేది, లిక్కర్ని సప్లై చేస్తుంది కదా రీటైల్ షాపులకి, అది బీవరేజెస్ కార్పొరేషను. ఈ కార్పొరేషన్కి రాబోయే 25 ఏళ్లలో ఇంత ఆదాయం రావచ్చు అని అంచనాలు ఉంటాయి. సో ఆ రకంగా ఫ్యూచర్ రెవెన్యూస్ని చూపించి బ్యాంక్ లోన్లు తీసుకున్నారు. 25,000 కోట్లు అప్పు తీసుకుంటున్నామని చెప్పారు. యాక్చువల్గా ఎంత తీసుకున్నారు అనేది తెలియదు. ఇప్పుడున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈ వివరాలను స్పష్టంగా ఇంతవరకు వెల్లడించాల. అంతేకాదు 2022లో ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా, ఏమిటి ఈ కార్పొరేషను? ఇది జగన్మోహన్ రెడ్డి గారే పెట్టాడు. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఏపీ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ అని అర్థం కదా. యాక్చువల్గా ఈ కార్పొరేషన్ పెట్టింది అప్పులు తీసుకోవడం కోసం. సో ఈ కార్పొరేషన్ ద్వారా 18,500 కోట్ల రూపాయలు లోన్లు తీసుకున్నారు బ్యాంకుల నుంచి. అప్పుడు కూడా భవిష్యత్తులో రాబోయే ఆదాయాల్ని గ్యారంటీగా చూపించారు. చాలామంది తీవ్రంగా ఆశ్చర్యపోయారు, ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది నిబంధనలకు విరుద్ధం అని. ఎందుకంటే మీరు ఇప్పుడు వచ్చేటువంటి ఆదాయాన్ని చూపించాలి, కానీ ఫ్యూచర్లో నెక్స్ట్ 25 ఇయర్స్లో రాబోయే ఆదాయం అని చెప్పి అప్పులు తీసుకుంటే రాబోయే గవర్నమెంట్స్ పరిస్థితి ఏమిటి? తర్వాత ఇంకా శాసనసభ ఎందుకు? మామూలుగా ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి సంవత్సరం శాసనసభ ఈ బడ్జెట్ని నిర్వహిస్తుంది. ఎంత ఆదాయం వస్తుంది, దేనికి ఎంత వెళ్ళాలని నిర్ణయిస్తుంది. మీరే నెక్స్ట్ 25 ఇయర్స్కి రాబోయే ఆదాయాన్ని చూపించి ఇప్పుడే అప్పులు తీసేసుకుంటే ఇంకా నెక్స్ట్ అసెంబ్లీ ఎందుకు, గవర్నమెంట్ ఎందుకు, తర్వాత ఎన్నికలు ఎందుకు? ఎందుకంటే ఆ తర్వాత ప్రభుత్వాలకు అవకాశం లేదు కదా ఇంకేమీ. సో దీని మీద చాలామంది కంప్లైంట్స్ ఇస్తే ఏ సంవత్సరం కేంద్ర ఆర్థిక శాఖ వారు ఒక లేఖ రాశారు రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. ఏమని? ఈ విధంగా ఫ్యూచర్ ట్యాక్స్ రెవెన్యూని మీరు గ్యారంటీగా చూపి అప్పులు తీసుకోవటం రాజ్యాంగబద్ధం కాదు అని. ఇంకా విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఏపీఎండిసి ద్వారా బాండ్ రిలీజ్ చేసి డబ్బులు తీసుకుంటోంది కూటమి ప్రభుత్వం అని కదా విమర్శ వైసీపీ చేస్తోంది. ఇదే వైసీపీ 2024 మార్చిలో, అంటే ఎన్నికలకి 1-2 నెలల ముందు, ఇదే ఏపీఎండిసి ద్వారా 7,000 కోట్ల రూపాయలు రైజ్ చేయాలి, బాండ్లను ఇష్యూ చేసి అని చెప్పి నిర్ణయించింది. ఈ మేరకు జీవో కూడా ఇచ్చింది. ఇప్పుడు చేసింది ఏమిటి కూటమి ప్రభుత్వం? 7,000 కోట్లు కాకుండా 9,000 కోట్లను రైజ్ చేశారు అంతే. ఇంకో 2,000 కోట్లు ఎక్కువ. అంతకుమించి కొత్తగా చేసింది ఏమీ కాదు. మరి అట్లాంటి వైసీపీ ఇప్పుడు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా 9,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటే ఈ విధంగా నానాగోల చేయడం ఆశ్చర్యకరం. ఇక్కడ పాయింట్ ఏమిటంటే ప్రతిపక్షంగా ఇట్లాంటి వాటి మీద అభ్యంతరాలు వ్యక్తం చేయొచ్చు, విమర్శించవచ్చు. ఈవెన్ ఏపీ హైకోర్టు కూడా వెళ్ళారు కదా వీళ్ళు, తప్పులేదు. కానీ 200 ఈమెయిల్స్ ఎవరైతే పెట్టుబడులు పెడతారో అటువంటి కంపెనీలకి పంపించడం ఏంటి? మీరు ఏపీ ప్రభుత్వ బాండ్లో పెట్టుబడి పెట్టొద్దు, ఇందులో చాలా గొడవలు ఉన్నాయని. సెబీకి, ఆర్బీఐకి దొంగ లేఖలు రాయడం ఎందుకు? గతంలో కూడా చేశారు ఈ పని వీళ్ళు. చాలామంది గుర్తుండే ఉంటుంది, 2014-19 మధ్యకాలంలో అమరావతికి అప్పట్లో అరౌండ్ 2,000 crore లోన్ తీసుకుందాం అనుకున్నారు ప్రపంచ బ్యాంక్ నుంచి. దానికి 30 తిప్పలు పెట్టారు ప్రపంచ బ్యాంక్ని. వీళ్ళకి తెలిసిన వాళ్ళని పట్టుకొని అక్కడ ఇటువంటి అంతర్జాతీయ ఫైనాన్స్ సంస్థల్లో ఉండే వాళ్ళని పట్టుకొని వాళ్ళకి తెలుసు ఆనుపానులు, ఏ రకమైన లేఖలు రాస్తే ఇట్లా అప్పు ఇవ్వడాన్ని అడ్డుకోవచ్చు అని. అట్లా చేశారు అప్పట్లో. ఒకరిద్దరు రైతులను పట్టుకుంటారు అమరావతిలో, ఉండవల్లిలో, పెనుమాకులు ఎక్కడో చోట, వాళ్ళ పేరు మీద వీళ్ళే రాస్తారని. అప్పుడు అందుకనే డిలే అయింది చాలా. ఈ లోపల ఎన్నికలు వచ్చినాయి, జగన్ వచ్చాడు, అయిపోయింది అనుకోండి. ఇప్పుడు అదే ప్రపంచ బ్యాంకు మళ్ళీ 2,000 కోట్లు కాదు, ఈసారి 15,000 కోట్లు ఇస్తోంది.
అలాంగ్ విత్ ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇప్పుడు కూడా ట్రై చేశారు కానీ కాల. ఇక్కడ పాయింట్ ఏమిటంటే కూటమి ప్రభుత్వ విధానాలని, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ విధానాలని వ్యతిరేకించవచ్చు, విమర్శించవచ్చు, కోర్టులకు కూడా వెళ్ళొచ్చు. కానీ ఈ దొడ్డిదారుల ద్వారా ఆ ప్రాజెక్టులు సాకారం కాకుండా అడ్డుకోవడం ఏంటి? దీనివల్ల ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినదా? ఇదేంటి, ఏపీకి సంబంధించి ఏ ప్రాజెక్టుకి మనం లోన్లు ఇద్దామన్నా, లేక వాళ్ళు ఇష్యూ చేసేటువంటి బాండ్లను కొనాలన్నా ఆకాశరామన్న ఉత్తరాలు వస్తాయేంటి, అక్కడేంటి చాలా గొడవలు ఉన్నాయి పొలిటికల్గా అని భయపడేటువంటి పరిస్థితులు వస్తాయి భవిష్యత్తులో. దీనివల్ల మరి ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినదా? ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఏ పార్టీ పాలిస్తుంటే రాష్ట్రం ఆ పార్టీది కాదు. కూటమి ప్రభుత్వం పాలిస్తోంది కాబట్టి కూటమి ప్రభుత్వం అనేది కాదు ఈ రాష్ట్రం. దీని మీద పయ్యావుల కేశవ్ రియాక్ట్ అవుతూ నిన్న ప్రెస్ మీట్లో ఏమన్నాడంటే, రాష్ట్రం ఇమేజ్ని బయట మార్కెట్లో పాడు చేస్తున్నారు వీళ్ళు, కాబట్టి ఇది ఎకనామిక్ శాబటాజ్ కింద పరిగణించి ఈ పార్టీ మీద దేశద్రోహం కేసు పెట్టాలి అని నేను సీఎం గారిని కోరుతున్నాను అన్నాడు. దేశద్రోహం కేసు పెట్టడం కరెక్టో కాదో చెప్పలేం, కానీ నాకు అధికారం చేజెక్కకపోతే రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికైనా రెడీ అనే మెసేజ్ని మాత్రం వైసీపీ ఇప్పటికే చాలాసార్లు ఇచ్చింది. దాన్ని ఆ రాష్ట్ర ప్రజలు గ్రహించాలి.